హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు కమోడిటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసే వారికి, అంటే మెయిన్లీ క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్లో ట్రేడ్ చేసే వారికి బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఆటోమేటెడ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడు లైవ్ వీడియోలో చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి తక్కువ రిస్క్తో, అంటే లో రిస్క్తో అండ్ ఆల్సో హై ప్రాఫిటబుల్తో బెస్ట్ స్ట్రాటజీస్తో పనిచేస్తుంది. ఒకసారి వాటి యొక్క రిజల్ట్స్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ అంటే క్రూడ్ మినీలో మరియు న్యాచురల్ గ్యాస్ మినీ. సో మనకి క్యాపిటల్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసరికి అరౌండ్ 22,000 to 25,000, అంటే 25,000 ఉండాలి క్రూడ్ ఆయిల్ మినీలో ట్రేడ్ చేయడానికి. న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి అరౌండ్ మనకి 20,000 to 22,000 వరకు ఉండాలి. అరౌండ్ మనకి ఈ రెండు స్ట్రాటజీస్లో 50,000 క్యాపిటల్ అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపెట్టబోయే స్ట్రాటజీస్ న్యాచురల్ గ్యాస్ మినీ అయినా ఆర్ క్రూడ్ ఆయిల్ మినీ అయినా, ఈ స్ట్రాటజీస్ ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. మీరు డిప్లాయ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజల్ట్స్ బట్టి మీరు మీ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి స్ట్రాటజీస్ చూద్దాం. ఒకసారి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ స్ట్రాటజీస్ యొక్క ఫ్రీ లింక్స్ ఇచ్చాను. మీరు ఆ లింక్స్ యాడ్ చేసుకొని మీరు ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చు. ఒకసారి లింక్స్ చూపెడతాను. డిస్క్రిప్షన్, ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ కమ్యూనిటీ సెగ్మెంట్లో మీకు 3 ఉంటాయి: క్రూడ్ ఆయిల్, గోల్డ్ మినీ, న్యాచురల్ గ్యాస్. సో తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేసే వారి గురించి, అంటే అరౌండ్ క్రూడ్ ఆయిల్ మినీలోన మీరు న్యాచురల్ గ్యాస్ మినీలోన ట్రేడ్ చేయాలనుకుంటే అరౌండ్ 50,000 రూపీస్ కావాలి. ఇవే స్ట్రాటజీస్ అనమాట. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ గోల్డ్ మినీ, న్యాచురల్ గ్యాస్ మినీ. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో వీటి యొక్క రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ఈ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డిప్లాయ్ చేసిన కాడి నుంచి ఒకసారి మీకు చూపెడతాను. ఇదే క్రూడ్ ఆయిల్ బయింగ్ స్ట్రాటజీ బై భారత్, ఇదే అనమాట. సో ఓవరాల్గా ఇప్పటి వరకు 16 ట్రేడ్స్ తీసుకుంది డిప్లాయ్ చేసిన కాడి నుంచి. అంటే ఫస్ట్ డిప్లాయ్ ఏ రోజు చేశాను అంటే ఒకసారి 15th జూలైలో డిప్లాయ్ చేశాను ఫ్రెండ్స్. అంటే మనకి ఈరోజు అరౌండ్ 22nd డేట్ 23rd. సో మనకి 15th జూలై రోజు డిప్లాయ్ చేశాను. 15th జూలై కాడ నుంచి మనకి టోటల్ 16 ఆర్డర్స్ తీసుకుంది. 16 ఆర్డర్స్, 1 2 3 4 అరౌండ్ 16 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ ఎస్ఎల్ఇట్ అయింది చూడండి 1, ఇక్కడ 700 రూపీస్, ఇక్కడ ఒకసారి ఎస్ఎల్ఇట్ అయింది, ఇక్కడ 10th ఆర్డర్ దగ్గర ఎస్ఎల్ఇట్ అయింది అండ్ 15th ఆర్డర్ దగ్గర. అంటే మనకి అరౌండ్ 16 ఆర్డర్స్లో ఇప్పుడు ఒకటి లైవ్ రన్ అవుతుంది. ఇది లైవ్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఈ 16th ఆర్డర్ లైవ్లో రన్ అవుతుంది. 15 ఆర్డర్స్ అనమాట. టోటల్ 15 ఆర్డర్స్లో మనకి 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. ఒకటి 15 ఆర్డర్ దగ్గర, ఒకటి 10th ఆర్డర్ దగ్గర, మనకి ఒకటి 4th ఆర్డర్ దగ్గర. అరౌండ్ మనకి 15లో 12 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. 12 ఆర్డర్స్ వచ్చేసరికి పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. మనకి 3 ఆర్డర్స్ వచ్చేసరికి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం ఈ పేపర్ ట్రేడ్ రిజల్ట్స్. సో మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్లో యాడ్ చేసుకో. సేమ్ రియల్ ట్రేడ్కి పేపర్ ట్రేడ్కి ఎగ్జిక్యూషన్ డిఫరెన్స్ ఏమున్నది ఫ్రెండ్స్. జస్ట్ మనం రియల్ మనీతో కాకుండా పేపర్ ట్రేడ్తో ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఇది వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ యొక్క స్ట్రాటజీ. సో ఇది మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీరు రియల్ ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. ఆ ఛార్జెస్ ఉండదంటే డిస్క్రిప్షన్లో మీకు ఎంజిలార్, ఫైర్స్టార్, ఎలైబు ఏదైనా లింక్ క్లిక్ చేసి వాటి త్రూ ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ యొక్క స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. సో న్యాచురల్ గ్యాస్ ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా న్యాచురల్ గ్యాస్ మినీ. ఇది కూడా న్యాచురల్ గ్యాస్ మినీ యొక్క స్ట్రాటజీ యొక్క దీని యొక్క డిప్లాయ్. ఇది వచ్చేసరికి డిప్లాయ్ చేసింది ఒకసారి చూపెడతాను.
సో 18th జూలై డిప్లాయ్ చేశాను. సో ఇక్కడ చూస్తే టోటల్ ఆర్డర్స్ 1 2 3 4 5 6 7 8 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 8 ఆర్డర్స్లో మనకి 2 ఆర్డర్స్ ఎస్ఎల్ఎట్ అయ్యాయి. ఇది పేపర్ ట్రేడ్ రిజల్ట్సే. టోటల్ ఆల్ ఇప్పుడు 8 ఆర్డర్స్లో మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ 625 చూపెడుతుంది. చూడండి, ఇది 1 2 3 4 8 ఓకేనా. టోటల్ 9 ఆర్డర్స్లో 2 ఎస్ఎల్ఎట్ అయ్యాయి. 7 ఆర్డర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఓకేనా, ఇది మనకి న్యాచురల్ గ్యాస్ మినీ. సో ఫ్రెండ్స్, మనకి ఇవి చాలా రిస్కీ. మనకి చాలా ఇక్కడ మనం స్ట్రాటజీస్లో చాలా కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసాం. రిస్క్ అనేది మినిమైజ్ చేస్తూ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. సో మీరు ఇది కూడా ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపెడతాను డిస్క్రిప్షన్లో. న్యాచురల్ గ్యాస్ ఇది. సో ఇది మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. తక్కువ క్యాపిటల్. మీరు గోల్డ్ మినీ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ దీనికి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్కువ కాబట్టి అది మీ ఇంట్రెస్ట్. సో 50,000 ఉంటే మీరు ఈ స్ట్రాటజీస్ ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా ఫస్ట్ వచ్చేసరికి పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా డిప్లాయ్ చేసుకోండి. సో ఇప్పటివరకు మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ఇప్పుడు లైవ్ ఒకటి రన్ అవుతుంది. -50 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఇది 3000. మనకి అరౌండ్ 15 ఆర్డర్స్లో 3000 ప్లస్లో క్లోజ్ అయింది. సో ఈ ఫ్రెండ్స్ మెయిన్లీ కమోడిటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వారి గురించి ఈ స్ట్రాటజీస్ అనమాట. సో మీరు ఈ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ కమోడిటీ సెగ్మెంట్లో కాకుండా ఈక్విటీ సెగ్మెంట్లో, అంటే మనకి ఈక్విటీ సెగ్మెంట్లో డెరివేటివ్ సెగ్మెంట్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, సూపర్ ట్రెండ్ అండ్ ఆల్సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కమోడిటీ సెగ్మెంట్లో ఒక బెస్ట్ స్ట్రాటజీస్ క్రూడ్ ఆయిల్ మరి న్యాచురల్ గ్యాస్ గురించి. సో ఇటువంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఇంకా మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తుంటాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఎవరైనా క్రూడ్ ఆయిల్ కమోడిటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.